హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే మినిమం ఎలిమెంట్ ఆఫ్టర్ రీప్లేస్మెంట్ విత్ డిజిట్ సమ్. ఓకే, ప్రాబ్లం అనేది చాలా సింపుల్ అనమాట. మనకి ఇన్పుట్ అనేది నమ్స్ అనేది ఇస్తాడు. ఓకే, ప్రతి దానికి డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేసాక ఇలా వస్తుంది అనమాట వాల్యూ. డిజిట్ సమ్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్క డిజిట్ సమ్మేషన్ చేయడం అనమాట. క్లియర్ కదా? ఓకే, చేసిన తర్వాత వాల్యూస్ అనేవి ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత ఇందులో మినిమం ఎలిమెంట్ అనేది మనం రిటర్న్ చేయాలన్నమాట. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియల్గా అయితే అందరికీ వచ్చిన ఐడియా ఏంటి, ప్రతి నెంబర్ని స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని దాని డిజిట్ సమ్ తర్వాత ఒక్కొక్క డిజిట్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకొని సరిపోతుందని వస్తుంది మనకి అప్రోచ్. అంటే చూద్దాం, చూడండి. ఫస్ట్ మినిమం ఎలిమెంట్ అనేది ఒకటి తీసుకోండి ట్రాక్ చేసుకోవడం కోసం. క్లియరా? ఓకే, ప్రతి నెంబరు మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఒక ఫర్ ఈచ్ లూప్ పెట్టుకొని ట్రావర్స్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రతి నెంబర్ ఏం చేయాలి, డిజిట్ సమ్ కావాలి. డిజిట్ సమ్ ఏంటి, ఎస్ అని వేరియబుల్ తీసుకో, దాన్ని ఇనిషియల్గా సమ్ 0 చేసుకో. డిజిట్ సమ్ ఏంటి, ఫస్ట్ మీకు చెప్పిన అప్రోచ్ ఏంటి, బ్రూట్ ఫోర్స్ అంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, డిజిట్ ఇన్ స్ట్రింగ్ ఆఫ్ సెట్ ఏ నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ఒక్కొక్క డిజిట్ అందులో యాక్సెస్ చేసుకుంటున్నాను ఫర్ ఈచ్ లూప్ పెట్టుకొని. క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేయాలి అంటే డిజిట్ని సమ్లోకి యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోద్దా అంటే అవ్వదు, ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంతేనా? ఎందుకు, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది అది. క్లియర్ కదా? ఓకే, తర్వాత ఏంటి, మినిమం వాల్యూ అప్డేట్ చేయాలన్నమాట. క్లియర్ కదా? మినిమం వాల్యూ ఏంటి, కరెంట్ వచ్చిన మినిమం అంటే ఎస్. క్లియర్ కదా? మనకి ఏం రిటర్న్ చేయమని చెప్పాడు, మినిమం వాల్యూ రిటర్న్ చేయమని చెప్పాడు. మినిమం వాల్యూ డిజిట్ సమ్. అంతేనా? ఓకే, ఇది వర్క్ అవుతుంది. ఓకే, బట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఎప్పుడైతే అలాగ అడుగుతారో ఇలాంటి సమ్ మనం ఖచ్చితంగా ఈ అప్రోచ్లో మాత్రం సాల్వ్ చేయకూడదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అనుకున్నారు, మనం ఎప్పుడైతే ఈ అప్రోచ్లో సాల్వ్ చేస్తామో మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అనేది కన్జ్యూమ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఒక నెంబర్ అనేది ఒక స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ అవుతుందో, ఇది మనం ఇక్కడ ఇందులోని ఏదైనా వేరియబుల్లో మనం అసైన్ చేయట్లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే, బట్ ఇది మెమరీలో మాత్రం అదే స్పేస్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా చేయకూడదు, ఇంకా ఆప్టిమల్గా చేయమని అడుగుతాడు ఇంటర్వ్యూలో మనకి. అప్పుడు ఎలా చేస్తావు, ఇలా డిజిట్ కన్వర్షన్ చెయ్యవు. ఎలాగా, సింపుల్గా లూప్ పెట్టుకొని అది 0 అయినంత వరకు ఏం చేస్తావు, మనకి ఒక సర్టెన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ కావాలంటే ఏం చేస్తావు, ఆ నెంబర్కి మాడ్యులో 10 చేస్తే మనకి రిమైండర్ వస్తుంది. అంతేనా? మాడ్యులో 10 చేసినట్టు రిమైండర్ రేట్ అవుతుంది, లాస్ట్ డిజిట్ అవుతుంది ఖచ్చితంగా. క్లియర్ కదా? ఓకే, ఆ నెంబర్ని ఇచ్చేస్తావు బయట అని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రతి స్టెప్కి, ఆ నెంబర్ 0 అయినంత వరకు. క్లియర్ కదా? ఇప్పుడు ఇది ఎలాగంటే ఇందులో స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. ఎందుకు, అలాంటి ఎక్స్ట్రా స్పేస్ అనేది మనం కన్జ్యూమ్ చేయట్లేదు స్ట్రింగ్ కన్వర్షన్లో మార్చుకొని. అంతేనా? ఎలాంటి కన్జ్యూమ్ చేయట్లేదు మనం. సో ఇది చాలా ఎఫిషియెంట్ అప్రోచ్ అనమాట. ఇంటర్వ్యూ స్టైల్ అడిగినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. ఇందాక ఫస్ట్ చెప్పిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ మాత్రం ఏదో ప్రాబ్లం కౌంట్ పెరుగుతుందని చెప్పి సాల్వ్ చేస్తారు అనమాట చాలామంది. అలా చేయకూడదు. చూసారా గాయస్, ఇదే ఈ సొల్యూషన్ కావాలని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే డైలీ కోడింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా ఫాలో చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.